నెక్స్ట్ టాపిక్ ఈ ట్రాన్సిషన్ కర్వ్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో ఒక సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మన క్వశ్చన్లో సమ్ గివెన్ డేటా అయితే ప్రొవైడ్ చేశాడు. సో అవి వచ్చి ఏ 2 lane పేమెంట్ ఇన్ ప్లేన్ టెరైన్. సో ప్లేన్ టెరైన్, సో ఇది ప్లేన్ టెరైన్ విత్ అన్ ఎక్స్ట్రా వైండింగ్ ఆఫ్ 0.2 meter. సో ఎక్స్ట్రా వైండింగ్ WE ఈజ్ 0.2 meter ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ హారిజాంటల్ కర్వ్ ఆఫ్ రేడియస్ 200 meter. సో ఇది హారిజాంటల్ కర్వ్ రేడియస్ వచ్చి 200 meters ఉన్న కర్వ్కి మనం ఎక్స్ట్రా వైండింగ్ 0.2 meter అనేది ప్రొవైడ్ చేశాడు. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ యాక్సిలరేషన్ ఈజ్ 0.6 meter/second-cube. సో మనకు ఈ సెంట్రిఫ్యూగల్ యాక్సిలరేషన్ వచ్చి 0.6 meter/second-cube అనేది ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా అలౌబుల్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ ఈజ్ 1 in 100. సో 1 in 100. డిజైన్ స్పీడ్ ఈజ్ 60 km/h. సో వి వాల్యూ వచ్చి 60 kmph. ద పేమెంట్ ఈజ్ రొటేటెడ్ అబౌట్ ఇన్నర్ ఎడ్జ్ టు అచీవ్ సూపర్ ఎలివేషన్. సో పేమెంట్ రొటేషన్ అనేది ఇన్నర్ ఎడ్జ్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వచ్చి లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్. సో LS వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా షిఫ్ట్ వాల్యూ S వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి గివెన్ డేటా. సో దీన్ని బేస్ చేసుకొని మనకు LS వాల్యూ అదేవిధంగా షిఫ్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చి మనం ట్రాన్సిషన్ కర్వ్ని సో ఏదైతే డిజైన్ చేస్తున్నామో దానికి 3 కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి సూపర్ ఎలివేషన్ క్రైటీరియా, అదేవిధంగా కంఫర్ట్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్సు ఆ క్రైటీరియా, నెక్స్ట్ ఎంపిరికల్ ఫార్ములా. సో యాజ్ పర్ IRC ఎంపిరికల్ ఫార్ములా ప్రొవైడ్ చేసాడు. సో ఈ 3 కేసులు మనం ఫైండ్ చేసి దాంట్లో ఏదైతే హయ్యెస్ట్ వాల్యూ అంటే LS వాల్యూ వస్తుందో సో దాన్నే మనం LSగా అంటే లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఫస్ట్ వచ్చి ఫస్ట్ కేస్ కంఫర్ట్ ఆర్ సెంట్రిఫ్యూగల్ క్రైటీరియా. సో దీని యొక్క ఫార్ములా వచ్చి LS = V3/C/R. సో మనకు V వాల్యూ తెలుసు. మనకు V వాల్యూ వచ్చి 60 km/h. కానీ ఇది స్మాల్ v. సో స్మాల్ v మనకు meter/seconds కన్వర్ట్ చేయాలి. సో meters/second కన్వర్ట్ చేస్తే 16.67 వస్తుంది. సో 16.67 (3/C) వాల్యూ మనకు తెలుసు. గివెన్ డేటా ఇచ్చాడు 0.6. అదేవిధంగా కర్వ్ యొక్క రేడియస్ వచ్చి 200 meters. సో మనకు LS వాల్యూ ఫస్ట్ కేసులో 38.6 meter వస్తుంది. 38.6 meter. సెకండ్ కేసు వచ్చి సూపర్ ఎలివేషన్ క్రైటీరియా. సో డిజైన్ సూపర్ ఎలివేషన్ ఫర్ మిక్స్డ్ ట్రాఫిక్స్ మనకు ఫార్ములా వచ్చి V²/225 × R. సో మనకు V వాల్యూ తెలుసు. సో ఇది V వచ్చి మనకు క్యాపిటల్ V కాబట్టి మనకు km/h. సో km/h కాబట్టి 60 km. మనకు 60²/225 × 200. 200 వచ్చి ఆ కర్వ్ యొక్క రేడియస్. సో ఈ వాల్యూ మొత్తం సింప్లిఫై చేసి మనకు 0.08 వస్తుంది, అంటే 8%. ఇది మ్యాక్సిమం సూపర్ ఎలివేషన్ కన్నా ఎక్కువ, ఓకేనా. సో ప్లెయిన్ టెరైన్. సో మనకు గివెన్ డేటాలో మనకు ప్రొవైడ్ చేసింది ప్లెయిన్ టెరైన్. సో ఆ ప్లెయిన్ టెరైన్ వచ్చి మ్యాక్సిమం సూపర్ ఎలివేషన్ వచ్చి 7% ఉండాలి, కానీ ఇక్కడ 8% ఉంది. సో మనం 7%ని యూజ్ చేస్తాం. సో యూజ్ E = maximum ఈజ్ 7%. రొటేషన్ అబౌట్ ఇన్నర్ ఎడ్జ్. సో మనకు ఇన్నర్ ఎడ్జ్లో సో అది రొటేషన్ అవుతుందని కూడా మనం ఆల్రెడీ గివెన్ డేటాలో మనకు ఉంది. సో ఇన్నర్ ఎడ్జ్ యొక్క ఫార్ములా వచ్చి LS = E × W + E ఎక్స్ట్రా వైండింగ్ × N. సో మనకు ఆల్ వాల్యూస్ ఉన్నాయి. సో 7/100, 7 ప్లస్ ఎక్స్ట్రా వైండింగ్ వచ్చి 0.2, మనకు 1 in N. సో N వాల్యూ వచ్చి 100. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చి 50.4 meter. సో ఇది సెకండ్ కేసులో LS వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా యాజ్ పర్ IRC మనకు ఎంపిరికల్ ఫార్ములా ఉంది ప్లెయిన్ టెరైన్కి. సో ప్లెయిన్ టెరైన్కి ఎంపిరికల్ ఫార్ములా వచ్చి LS = 2.7 × V²/R.
సో 2.7 ఇంటూ వి వాల్యూ వచ్చి 60 హోల్ స్క్వేర్ బై ఆర్ వాల్యూ వచ్చి రేడియస్ ఆఫ్ కర్వ్ వచ్చి 200 మీటర్. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చి 48.6 మీటర్. సో మనకు 3 కేసెస్. సో ఫస్ట్ కేసులో వచ్చి మనకు 38.6 మీటర్ వచ్చింది. సెకండ్ కేసులో 50.4 మీటర్ వచ్చింది. థర్డ్ కేసులో 48.6 మీటర్ వచ్చింది. సో యూజ్ మ్యాక్సిమం. సో ఈ 3 కండిషన్లో మనం మ్యాక్సిమం వాల్యూని యూజ్ చేయాలి. సో లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ వచ్చి 50.4 మీటర్. సో ఇది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి మనం 50.4 మీటర్ తీసుకుంటాం. సో ఎల్ఎస్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ క్వశ్చన్లో షిఫ్ట్ను కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, షిఫ్ట్ వాల్యూ కూడా. సో షిఫ్ట్ వాల్యూ యొక్క ఫార్ములా వచ్చి ఎల్ఎస్ స్క్వేర్ బై 24 ఇంటూ ఆర్. సో ఎల్ఎస్ వాల్యూ వచ్చి 50.4 మీటర్ ఇంటూ హోల్ స్క్వేర్ బై 24 ఇంటూ ఆర్ వాల్యూ రేడియస్ ఆఫ్ కర్వ్ వచ్చి 200. సో దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చి 0.53 మీటర్. సో ఈ విధంగా షిఫ్ట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకు లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ వాల్యూ ఉన్నప్పుడు. సో ఓకే గైస్, ఈ విధంగా ట్రాన్సిషన్ కర్వ్ డిజైన్స్ అయితే ఉంటాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.